నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. సార్ మీ పేరు? సార్ నా పేరు టి భాస్కరయ్య. నేను తిరుమల నగర్ నగర్ హౌసింగ్ సొసైటీ, వెంకటేశ్వర నగర్ కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ అడ్వైజర్ను. ఇక్కడ ప్రస్తుతం జరిగింది ఏంటంటే, తిరుమల నగర్ మహబూబ్నగర్ హౌసింగ్ సొసైటీ ఆ రెండింటి మధ్యన ఒక ప్లాట్ ఉంది సార్, చివరి వరకు పోయేటటువంటి ప్లాట్. ఓకే. ఆ ప్లాట్ను మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ప్లాటు, అది దానికి కొత్త నెంబర్ వేసి ఆ నెంబర్ను ప్రతాప్ గారు తన కొడుకు పేరు మీద గిఫ్ట్ డెడ్ చేసిండు. ఇది పూర్తి అక్రమం. ఎందుకంటే ఆ రెండు కాలనీలు వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రధానమైన రోడ్డు అదే రోడ్డును బై నంబర్ చేసి వేరే 526 అనే నంబర్ వేసి దాన్ని తన కొడుకు పైన పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. దాని క్యాన్సలేషన్ కొరకు మేము సబ్ రిజిస్టర్ గారిని ఈరోజు కలవడం జరిగింది. సబ్ రిజిస్టర్ గారు కూడా దాన్ని ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే, ఎందుకంటే రెండు పక్క ప్లాట్లు చూపించినాం. లెఫ్ట్ సైడ్ ఉండేది, ఈస్ట్ సైడ్ ఉండేదేమో 430 ప్లాట్. ఆ ప్లాట్ డాక్యుమెంట్లో కూడా వెస్ట్ సైడ్ రోడ్డు 25 ఫీట్ రోడ్ అని చూపించారు. అదేవిధంగా 525 ఈస్ట్ సైడ్ 25 ఫీట్ రోడ్ అని చూపించిండు. ఆ రెండింటికి కూడా చేసింది ఎవరు? సుబ్రహ్మణ్యం రిజిస్ట్రేషన్ చేసిన ప్రతాప్ గారే విట్నెస్ ఉన్నారు ఆ రెండు డాక్యుమెంట్లకు కూడా. అంటే అంత క్లియర్గా ఎవిడెన్స్ పెట్టుకొని కూడా అది మెయిన్ రోడ్ అని కూడా చూడకుండా మరి అక్రమంగా ఎట్లా ఆలోచన వస్తుందో తెలియదు. ఇట్లాంటి పనులు చేయొచ్చని మరి ప్రతాప్ గారు ఇట్లాంటి అక్రమాలకు పాల్పడకుండా ఇక ముందు అయినా జాగ్రత్తగా ఉంటే మేలు అని మేము భావిస్తున్నాం. లేకపోతే ఈ సొసైటీ బలంగానే ఉంది, గతంలో ఉన్నంత వీక్గా లేదు. కాబట్టి ఇట్లాంటివి మేము సహించామని చెప్తా ఉన్నాం. దీనికి అవసరమైతే ఎంత పైకైనా కోర్టు దాకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రతాప్ గారిని ఈ విషయం గమనించమని కోరుతున్నాం. దాన్ని వీలైన తొందరగా రోడ్డు అది క్యాన్సిల్ చేయాలని మేము కోరుతున్నాము. విషయాలు తెలుస్తూ ఉన్నాయి. దీంట్లో డబుల్ రిజిస్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి. చాలామంది బ్రోకర్లు దీంట్లో ఎప్పుడో అయినా నిజానికి ఇది సుబ్రహ్మణ్యం అమ్మినప్పుడు ఎప్పుడు 2097, 96 ఆ ప్రాంతాల్లో అయినాయి, 2000 కంటే ముందు. ఇప్పుడు అవి ఎవరు వచ్చి చూస్తారో అనుకొని వాటిని ఏదో పాత డాక్యుమెంట్లు దొరికించుకొని బై నెంబర్లు వేసేవో లేకుంటే ఇంకేవో చేసి మళ్ళీ డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఇట్లాంటి వాటిపైన కూడా మేము చర్యలు తీసుకోబోతున్నాం. కాబట్టి ఇట్లాంటి బ్రోకర్లు కూడా మేము జాగ్రత్త వహించాల్సిందిగా మేము పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం. ప్లాట్స్కి సంబంధించిన సార్ మేమందరం ప్లాట్స్ ఉన్నారు. అయితే మీకు తెలిసిన అయినా సార్ రెండు డాక్యుమెంట్ చేసినాం సార్. 430 ప్లాట్కి 25 ఫీట్ రోడ్ ఉంది. ఇక్కడ చేసినప్పుడు ప్రతాప విట్నెస్ డాక్యుమెంట్ ఎవరైతే చేసి ఇదొక డాక్యుమెంట్. ఈ రెండో డాక్యుమెంట్కి 525. దీని మధ్యలో ఈ రెండు డాక్యుమెంట్స్ ఒకటే సార్. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రతాపే చేసింది డాక్యుమెంట్. ఈ రెండింటికి తనే విట్నెస్. వీళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించింది. ఇది మాకు పోయే రోడ్, ఇప్పుడు మెయిన్ రోడ్, అన్నింటికి పోయే మెయిన్ రోడ్ ఇది. అన్ని మొత్తాలు టోటల్ ఇట్లా మొత్తం పోయే రోడ్ ఇది. ఇక్కడ 430 నుంచి ఇక్కడ ఉంది, 525 నుంచి ఇక్కడ నంబర్స్ చేసింది. ఇది చేసి కొత్తగా మాకు ఆ రోడ్ లేకుండా డిస్టర్బ్ చేస్తుంది. ఇదేమో తిరుమల నగర్, ఇదేమో రోడ్ సార్, డైరెక్ట్ ఇది రోడ్ సార్, డైరెక్ట్ ఇల్లు కూడా అవుతుంది. మధ్యాహ్నం ఉన్న రోడ్డును ప్లాట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. అప్పట్లో మాకు చేసిన నక్ష ఇది సార్. ఈ నక్ష ద్వారానే మాకు అందరికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక్కడ జీపీ లాట్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదో ఇక్కడ చూపించినప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఏముందనే తెలియదు. ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళం అయితే ప్లాట్ మెంబర్స్ టోటల్లీ కూడా మేము ఓన్లీ ప్లాట్ ఓనర్స్. మాకు ఓన్లీ రోడ్డు విషయమే సార్, అదొక్కటే సమస్య. మాకు రోడ్డు సమస్య, మిగతా ఏ సమస్య ఓన్లీ మీకు అప్లికేషన్ ఇవ్వని
520 ప్లాట్ ఉన్నది ఈయననే సార్. అప్పట్లో వాళ్ళ అమ్మ పేరు జాయింట్ రిజిస్టర్ చాలా మంది ఉంటారు. దానికి రోడ్కి పార్ట్నర్ రిజిస్ట్రేషన్ చేస్తే నుంచి హైదరాబాద్ వరకు ఉంది. అది కూడా తీసేయాలి పేరు మీద. రోడ్ డైరెక్ట్ రోడ్ ఉందని ఎవరైనా కొంటాడు లోపల. ఆ రోడ్కి పార్ట్నర్ రిజిస్ట్రేషన్ చేస్తే కొనేటోడు ఇక్కడ పోవాలి. బట్ లక్షలు పెడతాడు. రూపాయలు 2 రూపాయలు పెట్టాడు కదా. 30-40 లక్షలు పెట్టి పార్ట్ కొంటాడు లోపల. డాక్యుమెంట్ సవరణ ఉందని మమ్మల్ని ప్రజలు 367 జస్ట్ మీ ఫోన్లకు మీ కంప్యూటర్ ల్యాబ్లో కొట్టి దీని తర్వాత సేమ్ డే సెకండ్ డేకి వెళ్ళి మొత్తం రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. సేమ్ డే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇది 20 ఏళ్ళ తర్వాత ఆల్రెడీ 5,000 డాక్టర్ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏమంటారు మన సౌత్ మాట్లాడాలి మాది ఈ బిల్డింగ్ ఉన్నది మాది ఈ తీసి ఇస్తున్నా ఈ తీసి ఏమన్నా మాకు చేయండి. 2014 కరెక్ట్ ఉంటే మాకు ఇల్లు బిల్డింగ్ కదా ఈ సొల్యూషన్ ఆల్కాలతో చర్చలో రోడ్డు పెట్టండి. మేము కూడా ఇంకా ప్రిపేర్ చేసుకుంటాం. నాకు ఇది ఒకటి మీకు ఇస్తున్నాం. మాకు ఇష్టం కాకుండా ప్రతి దానికి ఎట్లా చేసుకుంటా పోతే ఏడవయాకది ఇది దానికి సంబంధించిన సీక్రెట్ కూడా పెడతలేడు. ఇక్కడ మన డాక్యుమెంట్ చేసే వాళ్ళ గూగుల్ బ్యాంక్లో కోఆర్డినేట్ ఇన్విటేషన్ గూగుల్ మ్యాప్లో చూసుకోండి. డాక్యుమెంట్ క్లిక్ చేస్తుందండి. మాకు మీ నుంచి ఆమె జరిగిందనే పోతున్నాం సార్. అంటే మేము కూడా ఇప్పుడే కేటీ దగ్గర పెట్టకుండా నాకు అందరూ టాప్ నోట్ చూడాలి. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ అనే విధానం మాకు ఇవ్వకపోతే అసలు ఎంతమంది వచ్చినా మేము చేయకపోతే ఆ ఎల్ఆర్ఎస్ విధానం మాకు ఆ పని చేసింది కూడా మంచిదైంది. ఇప్పుడు ఇలానే ఇప్పుడు మాకు మ్యాప్ పెట్టేసి ఇప్పుడు అక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్ వేరు ఉంటుంది, మాకు సబ్మిట్ చేసే కాగితాలు వేరు ఉంటాయి. వాళ్ళు వాస్తవానికి రోజు మన దగ్గరికి 100 మంది వస్తారు. వచ్చిన ప్రతిదీ కూడా మనం గూగుల్లో కొట్టేసి చూడలేము. మేము కూడా దాన్ని మేము రిజిస్ట్రేషన్ ఏం చేయలేదు. ఏమి కావు సార్. మాకు పంచాయతీలో మీరు రిజిస్టర్ సబ్ రిజిస్టర్ గౌరవిస్తున్నాం. ఏదైనా చేస్తాం సార్. బయట ఉంటే ఏదైనా మీరు ఒక బాధ్యత ఏదైనా చేయడానికి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.